చిన్నస్వామి స్టేడియంలో సిక్సులు కొట్టుడంటే మరీ ఇంత ఈజీ అనుకోలే. ఎట్లా కొట్టినా చూసిరు కదా. ఈ హెడ్డుగాడు కొట్టిన కొట్టుడుకు ఆర్సీబీ బౌలర్లు బెడ్డులకెళ్ళి కూడా లేవ్వరు. హెడ్ టాస్ గెలిచి మీకు బ్యాటింగ్ ఇస్తే ఏదో ఒత్తుకుంటూ ఆడతావు అనుకున్నా. నీ నుంచి ఈ పర్ఫార్మెన్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నీకెన్నిసార్లు చెప్పాలవే పాపు, ఒత్తుకుంటా ఆడు ఈ హెడ్ గాని బ్లడ్డులనే లేదు. బాల్ బౌండరీనే ఉన్నంతసేపు ఉతుకుడే. 277 రన్నులు కొట్టి ఐపీఎల్ హిస్టరీ క్రియేట్ చేసిర్రు. 20 రోజులు కూడా తిరగక ముందుకే 287 రన్నులు కొట్టి ఆ రికార్డును మీరే బ్రేక్ చేసిర్రు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఏమైందివే, ఆ రకంగా రెచ్చిపోతారు. మేము అంతగానం రన్నులు కొడుతున్నామంటే అది టీం గొప్పతనమో మా బ్యాటర్ల గొప్పతనమో కాదు, మా కావ్యక్క గొప్పతనం. ఏమంటావు కావ్యక్క? ఎస్, మా వాళ్ళు ఆ రకంగా రన్నులు కొడతారంటే దానికి కారణం నేను ఏవట్టే మా వాళ్ళు ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ కావ్య మేడం, ఈ రికార్డులన్నింటికి కారణం మీరే అంటారు కదా. వాళ్ళు ఆ రకంగా బ్యాటింగ్ చేయడానికి మీరేమన్నా స్పెషల్ గా మోటివేషన్ ఇస్తుర్రా? మోటివేషన్ పక్కన మోటివేషన్ లేదు, మను లేదు. రోజుకు 3 పూటలు హైదరాబాద్ బిర్యానీ పెడతాన్నా. నేను పెడతానే ఉన్నా, వాళ్ళు కొడతానే ఉన్నారు. నేను పెడతానే ఉన్నా, వాళ్ళు కొడతానే ఉన్నారు. పాపు, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమైందివా సీరాజు, పిచ్చిలేసిందా? నాకు సారీ ఎప్పుడేంది? నీ మంచి గుణం తెలియక నిన్ను మ్యాచ్కు ముందు తప్పుగా అర్థం చేసుకున్నా. ఐఎమ్ రియల్లీ సారీ పాపు. అసలే మ్యాచ్ వీక్న బాధలున్నా, చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదువే పాపు, ప్లేయింగ్ 11లో నన్ను తీసుకోలేదు కదా, అందుకని మస్తు కోపం వచ్చింది. ఇక నా మనసులా నిన్ను నా నోటికి ఎంత అంత తిట్టినా. కానీ మ్యాచ్ స్టార్ట్ అయినాక ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఉతుకుడు చూసినాక అర్థమైంది నువ్వు నన్ను సేవ్ చేయడానికే పక్కకు పెట్టినావని. నేనంటే ఎంత ప్రేమవే పాపు నీకు. ఐ లవ్ యూ సో మచ్. పాపు, ఒక్కూరోళ్ళం కాబట్టి నీకో ముచ్చట చెప్పాలి. చెప్పువే క్లాసెను, దాందేమున్నది? ఈసారి ఐపీఎల్ మీ ఆర్సీబీ కప్పు గెలుతుందనే నమ్మకం ఉన్నదా? ఎందుకు లేదు? నెక్స్ట్ 7 మ్యాచ్లు ఉన్నాయి కదా, వరుసగా 7 మ్యాచ్లకు 7 గెలిచి ప్లే ఆఫ్స్ కు వట్టిగానే క్వాలిఫై అవుతాం. బండి అందుకొని చంపితే గుండు వలుగుతుంది. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వు. నేను కరెక్ట్గానే చెప్పినా. మేము ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతాం. చింత చచ్చిన పులుపు చావలే అన్నట్టు నీకు ఇంకా ప్లే ఆఫ్స్కు పోతామనే హోప్స్ కూడా ఉన్నాయా? ప్లే ఆఫ్స్కు పోవడు మీతోటి కాదు కానీ అర్జెంటుగా అస్సాం ట్రైన్ బుక్ చేసుకోర్రి. విండో సీట్లు అన్ని ఖాళీ ఉన్నాయట. పాపు, నాకొక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. నీకు బ్యాటింగ్ చేసుడే చక్కగా అత్తలేదు, ఇంకా బ్రిలియంట్ ఐడియాలు కూడా మొత్తానయా? సరే చెప్పు, ఏం చేస్తాం? ఇక ప్రతి సంవత్సరం మనం ప్లే ఆఫ్స్కి పోకముందుకే అస్సాం ట్రైన్ ఎక్కుతున్నాం కదా. సో నెక్స్ట్ ఇయర్ బెంగళూరు నుండి కాకుండా అస్సాం నుండి ఆడదాం. ఎట్లాగూ మళ్ళా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కామ్ కాబట్టి అస్సాం ట్రైన్ ఎక్కువ అవసరమే ఉండదు. డైరెక్ట్ గా అక్కడి నుంచి లాటే ఫ్లైట్ ఎక్కి ఇంటికి పోవచ్చు. ఒక్కటే ఇన్నింగ్స్ లో 22 సిక్సర్లు కొట్టినాం. ఎవల మీద కొట్టినాం? మా మీద కొట్టిర్రు. ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టినా. ఎవల మీద కొట్టినా? మా మీద కొట్టినావు. ఐపీఎల్ 287 రన్నులు కొట్టి రికార్డు సృష్టించినాం. ఎవల మీద సృష్టించినాం? మా మీద సృష్టించిర్రు. మ్యాక్సీ గ్రీను, సీరజు, అల్జరీ జోసెఫ్. మీకేమన్నా ఉన్నదా అనే? వాళ్ళేమన్నా పులిహోర ప్యాకెట్లు వంచుతారా? ఆ రకంగా ఎగబడతారు. ఏదో ఎస్ఆర్హెచ్ వాళ్ళ అదృష్టం మంచిగా ఉన్నది కాబట్టి రికార్డుల మీద వాళ్ళ పేరెక్కింది. ఇన్ని రోజులు ఎస్ఆర్హెచ్ వేరు, ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ వేరు. ఎవడో కొట్టిన రికార్డును బద్దలు కొట్టుడు కాదు, మా రికార్డును మేమే బద్దలు కొట్టుకుంటాం. రికార్డుల మీద ఎస్ఆర్హెచ్ పేరుండు కాదు, ఎస్ఆర్హెచ్ పేరు మీదనే రికార్డులు ఉంటాయి. మ్యాచ్ గెలిచిర్రు కాబట్టి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారు. మీకు దమ్ముంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మా మీద గెలిచి చూపిర్రి. అప్పటిదాకా ఎందుకు పోతున్నావే పాపు? 25వ తారీఖు హైదరాబాద్ లో మాతోటి మీకు మళ్ళా మ్యాచ్ ఉన్నది. ఎవరి దమ్మేందో అక్కడ మళ్ళా చూసుకుందాం. కాకుంటే హైదరాబాద్ లో టాస్ గెలిస్తే పిలిచి పిల్లనిచ్చినట్టు మళ్ళా బ్యాటింగ్ ఇయ్యకుర్రి. మళ్ళీ బ్యాటింగ్ ఇచ్చిర్రు అనుకో ఉప్పల్ మళ్ళా ఇంతకన్నా దారుణంగా విసుకుతాం.
ఏ మాట కామాట చెప్పాలే, డీకే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినవ్వా. ఒకానొక సిచ్యువేషన్లా మాకు మ్యాచ్ బిస్కెట్ అవుతుందేమో అనిపించింది. అవునువా డీకే, 200 కూడా పోదనుకున్న స్కోర్ను నువ్వు ఏకంగా 262 రన్నులకు తీసుకుపోయినావు. నీ బ్యాటింగ్ కు హ్యాట్స్ ఆఫ్. మరి డీకే అంటే ఏమనుకుంటారు? నేను బ్యాటింగ్ చేస్తే వార్ వన్ సైడే అవుతుంది. డీకే అంటే దినేష్ కార్తిక్ అనుకుంటారేమో. డీకే అంటే డేంజరస్ కిల్లర్ అని అర్థం. 15 ఓవర్లకే 200 రన్నులు కొట్టినాం. ఇక ఆర్సీ బోళ్ళు 200 ఏం కొడతారని 15 ఓవర్లకే మ్యాచ్ను డిక్లేర్ ఇద్దాం అనుకున్నా. ఇంకా నయం, డిక్లేర్ ఇయ్యందే నయమైంది. T20 క్రికెట్లో డిక్లేర్ ఇచ్చుడేందివే కమ్మిన్స్? ఇదేమన్నా టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నావా? మేం డిక్లేర్ ఇస్తా అంటే ఇస్తాం. మేం ఫిక్స్ అయినాక టెస్ట్ అయితేంది, వన్డే అయితేంది, T20 అయితేంది, అన్నిటికీ ఒక్కటే రూల్స్ గురించి తర్వాత గాని క్లాసెన్ వికెట్ పడ్డాక నితీష్ కుమార్ రెడ్డిని పంపిస్తారనుకుంటే సమాధును పంపించిర్రు. ఏగి సమాధి ఏమాడతాడితే సమాధి బ్యాటింగ్ మసాజ్ చేసినంత సమ్మగా ఉంటది అనుకున్నా. ఆ కొట్టుడేందివే ఈ పంత ఉప్పు కాగితం వేసి రాకినట్టు అనిపించింది. కమ్మిన్స్ అంటేనే అట్లుంటది. ఎప్పుడు ఎవరిని ఎక్కిస్తానో, ఎప్పుడు ఎవరితోటి బౌలింగ్ వేపిస్తానో నాకే అర్థం కాదు. ఇంకా మీకు అర్థమవుతుందా? కమ్మిన్స్ బ్రో, ఏమన్నా కెప్టెన్సీ చేస్తానవా? కెప్టెన్సీ ఒక్కటే కాదు, ఎక్సలెంట్ బౌలింగ్ కూడా చేస్తున్నావు. బౌలింగ్లను ఒక్కోనివి లేకుంటే 287 రన్నులు ఈజీగా కొడదాం. మా మీద గెలుచుడు మీతోని కాదు, ఎందుకంటే నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అవతలి టీం వాళ్ళ ఫ్యాన్స్ ను సైలెన్స్ చేస్తా. అది నా రేంజు. పాపు పాయింట్స్ టేబుల్ ని పరీక్ష బట్టి చూసినాక నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది వ్యాకింగు చెప్పు, దాందేమున్నది? మన అదృష్టం మంచిగున్నది కాబట్టి మ్యాచ్ గెలిచిన టీంకు 2 పాయింట్లు ఇస్తుర్రు. అదే 2 పాయింట్లు ఓడిపోయిన టీం పాయింట్లకెళ్ళి మైనస్ చేయాలంటే మనకెన్ని పాయింట్లు మిగిలేటియో ఒక్కసారి ఆలోచించుకో. కమాన్ మై డియర్ టీమ్మేట్స్, మన స్లోగన్ స్టార్ట్ చేయిర్రి. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. ఆగుర్రి 39 బాళ్ళలోనే సెంచరీ లేపిన. నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయిర్రి. ఈ మ్యాచ్ల 6ల మీద 6లు లేపిన. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మిగతా బౌలర్లు అందరు ఫెయిల్ అయినా కానీ నా అద్భుతమైన బౌలింగ్ తోటి వికెట్లు తీసి మరీ మ్యాచ్ని గెలిపించిన. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయిర్రి.